ఉన్నాయి. ఓకే. కొంచెం టైం దొరికితే దాన్ని సెటప్ చేసేసి పెట్టేస్తాను. అది మొన్న చాలా టైం పట్టింది అవంతా చూడడానికి. ఓకే. అది ఓకే మేడం. అది నార్మల్ సైట్‌కి రాలేదు మళ్ళీ నేను అదే అప్లై చేసినప్పుడు. మరి ఇక్కడైతే వస్తుంది మన వెబ్‌సైట్‌కి. అది ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిపోయే లోపల దాన్ని చేద్దాం టైం ఉన్న రోజు. నేను కూడా ఓకే ఒకటి మేడం. కొత్త బ్లాగ్ ట్రై చేశాను. అది కూడా సేమ్ ఇష్యూ వచ్చింది నాకు కూడా. ఎందుకు అట్లా వస్తుంది అంటే మామూలుగా ఓకే. మెయిన్ క్లయింట్ వెబ్సైట్ చేశాను బాగానే వచ్చింది. ప్రాబ్లం ఏం రాలేదు. ర్యాంక్ మెథడ్ అది ప్లగ్ఇన్ తోటి మన దానికే వస్తుంది. ఓకే. కొంచెం క్లాసిఫైడ్స్ వరకు చేశా కదా. డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ అండ్ క్లాసిఫైడ్ సైట్స్. అలాగే ఇక్కడ మీకు వచ్చేసి సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ సైట్స్ ఉంటాయి. సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ సైట్స్ మీకు ఇక్కడ కొన్ని సైట్స్ ఉన్నాయి. ఇవి ఓపెన్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. ఎందుకంటే మనకి చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. మన మెయిన్ సెర్చ్ ఇంజిన్సే కాకుండా చిన్న చిన్న సెర్చ్ ఇంజిన్స్ చాలా ఉంటాయి. వాటికి థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి. వాటిలో సబ్మిట్ చేస్తే అక్కడ ఇండెక్స్ అవుతుంది. అక్కడ నుంచి కూడా ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం ఈ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ సైట్స్ సబ్మిట్ చేయాలి. బట్ బింగ్, గూగుల్, యాండెక్స్, బింగ్ వీటన్నిటికంటే టూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ టూల్స్లో సబ్మిట్ చేస్తే ఇప్పుడు గూగుల్కి ఎలా అయితే సబ్మిట్ చేస్తే కోడ్ వచ్చిందో ఆ కోడ్ తీసుకెళ్ళి మనం ఎట్లా పెట్టామో అట్లా పెట్టుకోవాలి. బట్ చిన్న చిన్న వెబ్సైట్స్కి ఆ ఆపర్చునిటీ ఉండదు. జస్ట్ డైరెక్ట్గా ఒక థర్డ్ పార్టీ టూల్లో సబ్మిట్ చేయాలి ఇలా. ఓకే. ఏదండి అంటే మా సైట్ సబ్మిట్ చేయలేం. అది చేయలేరు. మీరు ఇప్పుడు మేము ఈ చేసిన సైట్ యూజ్ సైట్లని సబ్మిట్ చేసుకోండి. చేయలేం. శ్రీష డిజిటల్ ఓకే. మెయిన్ వర్క్కి ఇది యూజ్ చేసుకోండి. అది మీరు ఓన్లీ ఫర్ ఆన్ పేజ్ వెబ్సైట్ డిజైనింగ్ కోసమే. అది ఆఫ్ పేజ్ వెబ్సైట్ మొత్తం దీని మీద చేయండి. ఓకే. ఓకే. ఏ వర్క్ చేసినా, డైరెక్టరీస్ చేసినా, సోషల్ బుక్ మార్కింగ్ చేసినా. ఓకే మేడం. సోషల్ బుక్ మార్కింగ్ లో వీటినే పెట్టినా నేను. మన బ్లాగ్స్ ఉన్నాయి కదా ఇది ఈ మొత్తం వెబ్సైట్ అన్ని పెట్టండి. అంత కొత్త లింక్స్ ఏనండి వీటికి. అంత అంటే అంతకుముందు ఉన్న లింక్స్ అన్ని తీసేసాం కదా. అన్ని కొత్త లింక్స్ పర్లేదు, అన్ని చేయవచ్చు. ఇక సెర్చ్ ఇంజిన్ అంటే ప్రీ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్, సబ్మిట్ సైట్ నౌ. సెర్చ్ ఇంజిన్స్ అన్ని ఏమి ఉండదు. జస్ట్ మనం ఒక వెబ్సైట్ లింక్ ఉంటుంది కదా, ఈ లింక్ తీసుకోవడం, ఈమెయిల్ ఐడి సబ్మిట్ అంటే ఇక్కడ వెబ్సైట్ సబ్మిషనా, బ్లాగ్ సబ్మిషనా, యూట్యూబా, ఇవి ఉన్నాయి. మన వెబ్సైట్ ఇక్కడ మన వెబ్సైట్ యూఆర్ఎల్ పేజ్ కూడా ఏ లింక్ అయినా, బ్లాగ్ అయినా మొత్తం ఈ వెబ్సైట్లో ఉన్న ప్రతి పేజ్ సబ్మిట్ చేయొచ్చు. మన ఈమెయిల్ ఐడి ఓకే. మొత్తం ఇవి ఉన్నాయి. నేను షేర్ చేస్తాను. మీకు ఓకే అనుకుంటే మీరు సబ్మిట్ చేయండి. ఇదేంటంటే కన్ఫర్మేషన్ మెయిల్ మన ఈమెయిల్ ఐడికి వెళ్తుంది. మన ఈమెయిల్ ఐడి ఆఫ్టర్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మనం ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసుకొని వెరిఫై చేసుకోవాలి. అదే మీ మెయిల్ ఐడి తీసుకున్నారు కదా, ఆ మెయిల్ ఐడితో సబ్మిట్ చేయండి. ఇట్లా ఒక 12 to 16 సైట్స్ ఉన్నాయి.
అవన్నీ ఏంటంటే మీరు వెతుక్కోవాలి. అవన్నీ ఓకే కూడా మ్యామ్. కొంచెం ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్‌లో కొంచెం కష్టం ఉంటది కాబట్టి నేనిస్తాను. అయ్యే యూజ్ చేసుకోవచ్చు. ఇంక తర్వాత మీకు ఓపిక ఉంటే మీరింకా రీసెర్చ్ చేసుకుంటే దొరుకుతాయి గానీ కొంచెం టైం పడతది. అన్ని సైట్స్ ఓపెన్ చేసుకోవాలి, చూసుకోవాలి. ఇక్కడుంది. ఇది గూడా ఒకటుంది. ఫ్రీ సబ్మిషన్ సైట్స్‌ది. హ్మ్. ఇక్కడ మనకి సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ సైట్స్ అనేవి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ గూడా మీరు ఓపెన్ చేసుకొని ట్రై చేయొచ్చనమాట. ఇలా ఉంది కదా సబ్మిట్ యూఆర్ఎల్ అని. జస్ట్ ఓపెన్ చేసి యూఆర్ఎల్ సబ్మిట్ చేయడం. ఇది మన లాంగ్వేజ్ కాదు. ట్రాన్స్లేట్ ఇంగ్లీష్‌లో ట్రాన్స్లేట్. చైనీస్ అది సెర్చ్ ఇంజిన్ ఇది. ప్లీజ్ ఎంటర్ యువర్ లింక్ అని ఉంది. ఓకే. ఇది కూడా వెబ్ మాస్టర్స్ ఉన్నట్టుంది. ఫ్రీగా రావట్లేదు. ఇక్కడైతే ఇక్కడ చూడండి. ఇక్కడ చాలా సైట్స్ ఉన్నాయన్నమాట సెర్చ్ ఇంజిన్స్. లోకల్ సెర్చ్ ఇంజిన్స్ లాగా ఇవన్నీ. వీటన్నిటిలో సబ్మిట్ అవుతది. ఇక్కడ మనం ఒక వెబ్‌సైట్ ఇచ్చేసి మన నేమ్, మన ఈమెయిల్ ఐడీ ఇచ్చేస్తే సబ్మిట్ చేస్తాం. ఇట్లా మీరు సైట్స్ అన్ని ఏదైనా ఇంతే ఉంటది సేమ్. ఇది కూడా వెరిఫికేషన్ చేయాలి. ఇట్లా మీరు ఈ సైట్స్ అన్ని కూడా వర్క్ అయితే చూసుకోండి వీటిలో మొత్తం. అలాగే నేను కొన్ని షేర్ చేస్తాను. అవి కూడా ఇందులో ఉంటాయి మాక్సిమం. దానికి ఏవి పాసిబుల్ ఉంటాయో అంతవరకే చేయండి. ఇక్కడ చాలా సైట్స్ ఉన్నాయి మీకు. 46 సైట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఇక్కడ వరకు మొత్తం మీరు చేయొచ్చు ఇందులో వెతుకుతే. ఇంకా ఇంకా కావాలంటే మీరు ఇంకా వేరే 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 సైట్స్లో కూడా సెర్చ్ చేయొచ్చు. బట్ సెర్చ్ ఇంజిన్స్ అన్ని మాత్రం సేమ్ ఇంతే ఉంటాయి ప్రాసెస్. 1 ఆర్ 2 సైట్స్ మాత్రమే మీకు టైటిల్, డిస్క్రిప్షన్ అడుగుతాయి. మీరు డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్ కోసం ఎలా అయినా తీసి పెట్టుంటారు కాబట్టి అవి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మొత్తం డైలీ వర్క్ అంతా చేయాలి. డైరెక్టరీస్ చేయాలి, సోషల్ బుక్ మార్కింగ్ చేయాలి, సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ చేయాలి. క్లాసిఫైడ్స్ అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా చేస్తే సరిపోతుంది. అలాగే ఆర్టికల్ సబ్మిషన్స్ కూడా వీక్లీ 2-3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఇట్లా ఉంటుంది అనమాట స్టెప్ బై స్టెప్ వర్క్. ఇప్పుడు క్లాసిఫైడ్స్ అయిపోయినాయి. లైక్ క్లాసిఫైడ్ సైట్స్లో కూడా మీరు లాగిన్ అవి మీరు దానికి సపరేట్గా కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్. ఈ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అంటే మనం కంటెంట్ రాసి సబ్మిట్ చేయాలి. ఈ కంటెంట్ రాసి సబ్మిట్ చేస్తే మనకి అప్రూవల్ వస్తే మనకి లింక్ వస్తుంది అనమాట. ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్లో మేజర్గా మనకి మీడియం ఉంది. లింక్డ్ఇన్ వచ్చేసి మనం లింక్డ్ఇన్ సోషల్ మీడియా చూసేటప్పుడు చూద్దాం. అలాగే మనకు ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్లో ఇంకా డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. అవి మీరు ట్రై చేయండి. ఇది కూడా జస్ట్ ఏముండదు, జస్ట్ లాగిన్ అయ్యి చేయడమే. ఇగో ఇక్కడ ఉన్నాయి కదా, ఈజ్ అన్ ఆర్టికల్, సూపర్ ఆర్టికల్, ఆర్టికల్ అలే, పేజెస్, ఇవన్నీ కూడా ఆర్టికల్స్కి సంబంధించినవి. ఇవన్నీ కూడా లాగిన్ అయ్యి టైటిల్, డిస్క్రిప్షన్, వాళ్ళు అడిగిన రిక్వైర్ ఫీల్డ్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. బట్ ఈ మీడియం అనేది చూపిస్తాను. మీడియం అంటే ఇది ఆల్రెడీ లాగిన్ అయ్యాం కాబట్టి డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది ఇక్కడ మన అకౌంట్ తోటి. లాగిన్ అవ్వకపోతే జస్ట్ మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే కంపెనీ పేరు అడుగుతుంది, మీ అకౌంట్ పేరు అడుగుతుంది, అది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఇలా డాష్ బోర్డ్ అనేది వస్తుంది. ఇందులో కూడా 2 ఉంటాయి, పెయిడ్ అండ్ ఫ్రీ. మీరు ఫ్రీ వర్షనే సెలెక్ట్ చేసుకోండి, పెయిడ్ వర్షన్కి వెళ్ళొద్దు. ఇక్కడ వచ్చేసి కొన్ని పెయిడ్ ఎక్కువ ఆర్టికల్ ప్రమోషన్స్ అవుతుంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి వ్యూస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. మనం ఇక్కడ మన అనాలిటిక్స్ చూసుకోవచ్చు. ఈ మంత్లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని ఆర్టికల్స్ రాసని. ఇది ఆగస్ట్. ఇది
ఆగస్ట్, జూలై. మనం రాసిందే ఎక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఆర్టికల్‌కి వచ్చిందనమాట. ఇంకా మిగతా ఏ ఆర్టికల్స్‌కి పెద్దగా రాలేదు. బట్ ఇక్కడేంటంటే మనకి కరెంట్ ఉన్న ట్రెండింగ్ టాపిక్‌ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. అలాగే ఈ ఆర్టికల్‌ని మనము పబ్లిష్ చేసుకోవాలి. ఊరికే రాసి వదిలేసినా కూడా మనకి వ్యూస్ ఏం రావు. ఈ ఆర్టికల్ పబ్లిష్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో పోస్ట్ చేయాలి. అంటే ఇనిషియల్ స్టేజ్‌లో ఎక్కువ ఫాలోవర్స్ మనకొచ్చే వరకు. అట్లా మనము చేయాలి. ఇక్కడ యువర్ స్టోరీస్ వచ్చేసి మనకి 2 డ్రాఫ్ట్‌లో ఉన్నాయి. ఇక్కడ మన 13 పబ్లిష్ చేసాం. మన స్టోరీ మన గురించి ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళకి మంచిగా వస్తున్నాయి. ఇట్లా రావాలంటే మనం పాపులర్ అవ్వాలి. అలాగే చాలా కరెంట్ ట్రెండింగ్ టాపిక్ మీద మనం ఆర్టికల్ రాయాలి. ఈ చాట్‌జీపీటీలోకెళ్ళి ఒక ఆర్టికల్ రాసుకోండి. బట్ మీ ఆర్టికల్ అని ఇవన్నీ కూడా మీరు ఇవ్వచ్చు. ఆర్టికల్ రాయమని. ఇక్కడ మనం వచ్చేసి సింపుల్ పాయింట్స్ అయితే తీసుకున్నాం దీన్ని. ఆర్టికల్ లాగా కాకుండా దీనికి కూడా మనం ఆర్టికల్ లాగా ఇవ్వచ్చు. కీవర్డ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని నార్మల్‌గా రీడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆర్టికల్స్ రాయొచ్చు అనమాట. మనం ఒక 4 or 5 యాడ్ చేద్దాం. మీరు పెద్ద ఆర్టికల్ రాయాలన్నా కూడా రాసుకోవచ్చు. 1000 వర్డ్స్ కానీ ఇట్లా తక్కువ గానీ. బట్ ఏదైనా ట్రెండింగ్ టాపిక్ ఇది చేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ సోషల్ మీడియాలో షేర్ చేయాలి. అప్పుడే మనకు వ్యూస్ అనేవి వస్తాయి ఇనిషియల్ స్టేజ్. లేకపోతే దీనికి పెద్దగా రావు. అది కూడా మనం పెయిడ్ వెర్షన్ అయితే మనకి ఇంకొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఫ్రీ వెర్షన్‌లో మనకు హై ప్రయారిటీ ఉండదన్నమాట. బట్ ఇక్కడ ఎందుకంటే మన ఈ వెబ్‌సైట్ ఇండెక్స్ అవుతది కొన్ని కీవర్డ్స్‌కి. మన వెబ్‌సైట్ కాకపోయినా కూడా ఈ వెబ్‌సైట్ అనేది కంటెంట్ అనేది చూపిస్తది. ఒకవేళ ఎవరైనా ఈ కీవర్డ్ యూజ్ చేశారనుకో డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ ఇన్ 2025 అని మన వెబ్‌సైట్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఏఐ ఈస్ డ్రివెన్ డిజిటల్ మార్కెటింగ్ ఇట్లాంటి వర్డ్స్‌కి మన వెబ్‌సైట్ లేదనుకోండి. ఈ వెబ్‌సైట్ గూగుల్‌లో కనిపిస్తది. అందుకోసమైనా మనం ఇది యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బ్యాక్ లింక్ తెచ్చుకునేది ఎట్లా అంటే మన వెబ్‌సైట్ దీంట్లో ఏఐకి రిలేటెడ్‌గా ఏదైనా కంటెంట్ ఉంటే పెట్టొచ్చు. బట్ మన వెబ్‌సైట్ మొత్తం పెట్టొచ్చు ఏం కాదు. ఎందుకంటే మన వెబ్‌సైట్ మెయిన్ ఏఐ కదా! ఇక్కడ మనకి రిలేటెడ్‌గా ఏదైనా కీవర్డ్ అనేది చూసుకోవాలి. జస్ట్ ఇది కూడా మనకు కొంచెం హెల్ప్ అవుతది ఈ కీవర్డ్.
ఇట్లా పబ్లిష్ చేసినాక నెక్స్ట్ ఇక్కడ మనం కీవర్డ్స్ యాడ్ చేసుకోవాలి. క్యారెక్టర్స్ ఎక్కువ. ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. పబ్లిష్ అమ్మా ఓపెన్ ఉంది. ఓపెన్ ఇది పబ్లిష్ అయినాక ఈ లింక్ తీసుకొని మీరు సేవ్ చేసుకోండి. ఇది ఆర్టికల్. రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా ఇంకా దీనికి రిమైనింగ్ ప్రాసెస్ కూడా అన్నీ సేమ్ అలానే ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చి డాష్ బోర్డ్ చేంజ్ ఉంటుంది అంతే. ఇన్ కేస్ మీరు ట్రై చేసేటప్పుడు ఏదైనా రాకపోతే అడగండి. ఆర్టికల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అన్ని ఉంటుంది. నెక్స్ట్ మనకి పీపీటీ క్రియేట్ చేయడం వచ్చు కదండి మీ క్యాన్వాలో. హలో ఓకే. అది మనం చాట్ జీపీటీ యూజ్ చేసి పీపీటీ క్రియేట్ చేద్దాము. ఈజీ అంటే సింపుల్ ఫార్మాట్లో వచ్చేస్తుంది. ఎలా అయినా కూడా చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా ఇస్తాను. మనం ఎన్ని స్లైడ్స్ కావాలో అన్ని స్లైడ్స్, మనం ఏ ఫార్మాట్లో కంటెంట్ కావాలో ఆ ఫార్మాట్లో వస్తుంది. మనకి ఇలా ఇచ్చేసింది కదా, ఈ కంటెంట్ తీసుకెళ్ళి మీరు క్యాన్వాలో పేస్ట్ చేస్తారు. కాపీ పేస్ట్ మనకు కావాల్సిన టెంప్లెట్ తీసుకొని, అంటే పీపీటీ టెంప్లెట్స్ ఏమైనా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఏం చేయకుండా ఇస్తే మనం బేసిక్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ టెంప్లెట్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ ద యాక్చువల్ పీపీటీ ఫైల్ అని ఉంది. ఎస్ అని ఇస్తే మనకి క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట ఫైల్. మనం ఇంకా టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా జస్ట్ ఏ డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ అని వచ్చింది, డౌన్లోడ్ చేస్తే మనకి ఫైల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫైల్ తోటి వచ్చింది. ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు టైటిల్ ఉంది. ఒకవేళ ఇది ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే మనం ఇక్కడ తెలుసు కదా, మనం ఇవన్నీ షేప్స్ కానీ ఇట్లా కలర్స్ ఇక్కడ మన కంపెనీ లోగో యాడ్ చేసుకొని మన డేటు ఇవన్నీ కూడా ఇక్కడ చేసుకుంటాం మనకు నచ్చినట్టు. లేదు అంటే ప్లెయిన్గా ఇలానే వదిలేసుకోవచ్చు కూడా. జస్ట్ అంటే ఏంటంటే పీపీటీ సబ్మిషన్ సైట్స్ అడుగుతాయి అనమాట. అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్లు అవుతుంది. అలాగే ఆ సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ వస్తాయి, మనకు ట్రాఫిక్ వస్తుంది. కొంతమంది ఈ టాపిక్స్ గురించి పీపీటీస్ అడుగుతారు అనమాట. ఏఐ హెల్ప్స్ డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ పీపీటీ అని. ఇక్కడ కొన్ని ఈ పీపీటీ సబ్మిషన్ సైట్స్లో డిజిటల్ మార్కెటింగ్ ఎవరో పోస్ట్ చేసింది మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట. ఈ సైట్స్లో మనం సబ్మిట్ చేయాలి. పీపీటీ సబ్మిషన్ సైట్స్ ఉంటాయి, అక్కడ మనం సబ్మిట్ చేస్తే ఎవరైనా ఈ కంటెంట్కి రిలేటెడ్గా సెర్చ్ చేసినప్పుడు మన పీపీటీ కూడా వాళ్ళకి కనిపిస్తుంది. అలా కాకుండా డిజిటల్ మార్కెటింగ్ సిలబస్ అని చెప్పి ఇచ్చారు అనుకోండి, సిలబస్ వస్తుంది. దీన్ని మళ్ళీ మనం పీడిఎఫ్ కానీ పీపీటీ కానీ ఉందనుకోండి, జస్ట్ టైప్ చేస్తే మనకు వచ్చేసి ఇందులో వీటిలో ఉన్న స్లైడ్ షేరు
వీటిలో ఉన్న పీపీటీస్ అన్నీ మనకి కనిపిస్తాయి. ఇది ఒక పీపీటీ సబ్మిషన్ సైట్. వీటిలో సబ్మిట్ చేస్తే ఈ ఫార్మాట్‌లో వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకోవడం, మన ఇన్‌స్టిట్యూట్ గురించి రీసెర్చ్ చేసుకోవడం. అలాగే ఇదే కంటెంట్‌ని పీడీఎఫ్ ఫార్మాట్‌లో కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే పీపీటీ నుంచి పీడీఎఫ్‌కి, పీడీఎఫ్ నుంచి అన్నిటికి కన్వర్ట్ చేసుకోవడానికి ఆన్‌లైన్ కన్వర్షన్స్ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి డైరెక్ట్‌గా ఇదే పీడీఎఫ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసేది. అంటే మనం అంత టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని కన్వర్ట్ చేసుకోవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్. మొత్తం వచ్చేసిందనమాట ఇక్కడ. ఇది ఇక్కడ మనకు డీటెయిల్స్ రాలేదు కదా అంటే మనం ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. యాడ్ దిస్ డీటెయిల్స్ ఇన్ లోగో అండ్ ఇవన్నీ చెప్పేసి మనం ఇక్కడ ఇచ్చేస్తే అది కూడా మొత్తం తీసుకొని మళ్ళీ కన్వర్ట్ చేసేస్తుంది. అంటే మనము ఒక వితిన్ 5 మినిట్స్‌లోనే పీడీఎఫ్, పీపీటీ క్రియేట్ చేసుకొని అప్పుడు మనం ఇక్కడికెళ్ళేసి పీపీటీ సబ్మిషన్ సైట్స్ సబ్మిషన్ సైట్స్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయండి. ఇష్యూ, స్లైడ్ షేర్, స్క్రైబ్ ఇక్కడ మనం చూసాం కదా! పవర్ షో ఇవన్నీ కూడా పీపీటీ సబ్మిషన్ సెట్స్. ఇవన్నీ లాగిన్ అయ్యి వన్ బై వన్ మీరు సబ్మిట్ చేసింది అక్కడ కనిపిస్తది. అప్‌లోడ్ అని డైరెక్ట్‌గా కనిపిస్తది. మీరు పీడీఎఫ్ ఫార్మాట్‌లో పీడీఎఫ్, పీపీటీ ఫార్మాట్‌లో సబ్మిట్ చేయాలంటే ఆ సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ డైరెక్ట్‌గా సబ్మిట్ చేయడం. అలాగే పీడీఎఫ్ సబ్మిషన్ సెట్స్. ఇక్కడ వచ్చేసి కొన్ని పీడీఎఫ్ సబ్మిషన్ సైట్స్ ఉన్నాయి. వాటిలో కూడా మనం డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తే మనకి బెనిఫిట్ అనమాట. ఇక్కడ దీన్ని మనం లాగిన్ అయ్యి ఇక్కడ అప్లోడ్ ఉంది కదా! అప్లోడ్ చేయాలి. ఇక్కడ లాగిన్ అయిపోయి జస్ట్ అప్లోడ్ అంటే అప్లోడ్, టైటిల్, డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది. ఈ టైటిల్, డిస్క్రిప్షన్ ఎలాగో మీకు ఇక్కడే ఉంటది. ఒకవేళ రాలేదనుకోండి ఇక్కడ మీరు జస్ట్ గివ్ మీ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అంటే ఇదే క్రియేట్ చేసేస్తది. అప్లోడ్ చేసేయొచ్చు. ఇవి పెద్ద కాకపోతే వర్క్ చేయడానికి టైం పడతాయి కానీ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇంకొకటి క్వరా అనేది ఒకటుంది. క్వెషన్ అండ్ ఆన్సర్ సైట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇంటర్వ్యూస్‌లో కూడా అడుగుతారు. క్వరా సబ్మిషన్స్ వచ్చా మీకు అని. ఇదే ఫోరమ్ సైట్స్ లాగా క్వెషన్ అండ్ ఆన్సర్స్ సైట్ లాగా దీనికి ఎక్కువ ట్రాఫిక్ వస్తది. అందుకని ఎక్కువగా హై ప్రయారిటీ ఉంటది క్వరాకి. జీమెయిల్‌తో అయినా లాగిన్ అవ్వండి. లేకపోతే మెయిల్ ఐడీ పాస్వర్డ్‌తో అయినా లాగిన్ అవ్వండి. ఇక్కడ మనం మనకి రిలేటెడ్‌గా ఉండి టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, మార్కెటింగ్ ఇవి సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే వీటికి రిలేటెడ్ క్వెషన్స్ అనేవి మనకు వస్తాయన్నమాట. టాపిక్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్. ఇవన్నీ కూడా టాపిక్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు.
మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకి రిలేటెడ్‌గా క్వెషన్స్ కానీ, మనం ఆస్క్ ఏ క్వెషన్ అంటే మనం ఎవరినైనా క్వెషన్ అడగొచ్చు. మనం అడిగిన క్వెషన్‌కి ఆల్రెడీ ఈ క్వెరాలో ఎగ్జిస్ట్ అయ్యుంటే అదే క్వెషన్ చూపిస్తది. దానికి ఆన్సర్ చూసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వెరాలో లేని క్వెషన్ మనం అడిగితే దానికి ఆన్సర్స్ అనేవి వస్తాయి. అలాగే మనం ఆన్సర్ ఇవ్వాలనుకోండి, వేరే వాళ్ళ క్వెషన్‌కి మనం ఆన్సర్ ఇవ్వాలి. మనం క్వెషన్స్ అడగడం కన్నా మనం వేరే వాళ్ళకి ఆన్సర్ చేయడానికే హై ప్రయారిటీ ఉంటది. ఇప్పుడు మన రిలేటెడ్‌గా బిజినెస్ ఉంది. బిజినెస్ దాని గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు చాలా ఉంటారు. ఇక్కడ మనం పోస్ట్‌లైనా కూడా పోస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇమేజెస్ కానీ, మనం డైలీ సోషల్ మీడియా పోస్ట్‌లు ఎలా చేస్తామో అవన్నీ కూడా మనం పోస్ట్ చేసుకోవచ్చనమాట. ఇలా పోస్ట్‌లు కూడా పోస్ట్ చేసుకోవచ్చు. దీనికి కూడా వ్యూస్ అన్నీ వస్తాయి. ఇక్కడ మనకి కావాల్సిన క్వెషన్స్ ఏమైనా ఉన్నాయేమో మనకి కావాల్సిన క్వెషన్స్ ఉన్నాయేమో సెర్చ్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన క్వెషన్స్ ఉన్నాయేమో చూసుకోవాలి. విచ్ ఈస్ ద బెస్ట్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్ కోర్స్ అని, విచ్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ టు అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్, ఈ ఆన్లైన్ సంబంధించిన క్వెషన్స్ వెతుక్కొని మనం కంటెంట్ అనేది పోస్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏం క్వెషన్స్ టైప్స్. వాట్ ఆర్ ద గుడ్ వేస్ టు లెర్న్ బికమ్ ఏ బెస్ట్ డిజిటల్ మార్కెటర్ అండి. ఇలాంటి వాటికి జనరల్గా ఆన్సర్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనము ఓన్గా రాయాలి. ఓన్గా రాయడం మనకి రాదు అనుకుంటే మళ్ళీ ఏంటంటే ఇది ఎక్కువ ఏఐని యూజ్ చేసి రాస్తుంటే తొందరగా బ్యాన్ చేస్తుంది. వీళ్ళు కూడా అన్ని అప్డేట్ అయ్యారు. ఇక్కడ ఇవన్నీ క్వశ్చన్స్ ఆన్సర్స్ చూసుకొని ఎవరు ఎలా రాశారు దీన్ని బట్టి మనం ఓన్గా రాయొచ్చు. లేదు అనుకుంటే మనం చాట్ జీపీటీని యూజ్ చేసుకొని ఇక్కడ సింపుల్ అట్లా ఒక ఆన్సర్ కాపీ చేసుకొని ఈ ఆన్సర్కి మనం ఆన్సర్ రాయాలి. ఆన్సర్ ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని ఆన్సర్స్ ఉన్నాయో చూడండి. మనకు 1K వరకు ఆన్సర్స్ ఉంది. ఇక్కడ మనం ఈ ఆన్సర్ పోస్ట్ చేస్తాం. ఆన్సర్ పోస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనము దీనికి మన వెబ్సైట్ గురించి కానీ ప్రమోషనల్ టైప్ కంటెంట్ కానీ ఏమీ ఉండకూడదు. బట్
మన వెబ్‌సైట్‌ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. అంటే హ్మ్. ఎక్కడ మనకి రిలేటెడ్‌గా ఉంటుందో ఆ కీవర్డ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన వెబ్‌సైట్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇంగ లెర్న్ టు రీడ్ డేటా టు ఇంప్రూవ్ ద స్ట్రాటజీస్. ఇక్కడ మన లింక్ అనేది పోస్ట్ చేసి ఆన్సర్ చేయాలి. లేదు మన లింక్ పెట్టాలి. ఇక్కడ మన లింక్ యాడ్ అవుతుంది. ఇంకా కావాలంటే ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి. మనకు దీనికి రిలేటెడ్ ఏదైనా ఇమేజెస్ ఉంటే ఇంకా త్వరగా వస్తాయి. ఇది ఆన్సర్ పోస్ట్ చేసిన తర్వాత, పోస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఆన్సర్‌ని మీరు కాపీ చేసి మీరు ఎక్సెల్ షీట్‌లో పెట్టుకోవచ్చు. ఇక్కడ మన లింక్ అనేది యాడ్ అయింది. ఈ ఆన్సర్ రీడ్ చేసినోళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద క్లిక్ చేస్తే మన వెబ్‌సైట్‌కి వస్తారు. ట్రాఫిక్ వస్తది. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు లీడ్స్‌గా కన్వర్ట్ అవుతాయి. బట్ అది ఒక ఆన్సర్, 2 ఆన్సర్‌లు కాదు. ఇట్లా పోస్ట్ చేస్తూ ఉంటే ఆహ్, కొన్ని రోజులకి మనకి ట్రాఫిక్ వస్తది. ఆ? హలో! హలో! ఓకే. అంటే మనం ఏది అలా అంత క్వెషన్‌కి అప్‌లోడ్ ఆన్సర్ చేసినా కూడా ఉండాలి. క్వెషన్ లాగా ఉండాలి. మనం క్వెషన్ ఓకే. చేయొచ్చు. మనం కూడా వేరే వాళ్ళు క్వెషన్ ఆన్సర్ చేయొచ్చు. ఇస్తారు. వేరే వాళ్ళ ఆన్సర్‌కి మనం క్వెషన్ చేస్తాం. బట్ ఇక్కడేంటంటే మన వెబ్‌సైట్‌ని కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తామనమాట చూడండి అన్నట్లు. ఎక్కువ చేస్తే ఇది కూడా బ్యాన్ ఓహ్! చేస్తుంది. ఇప్పుడు అంతకుముందు లేదు. బట్ రీసెంట్‌గా ఒక 3, 4 మంత్స్ నుంచి ఓహ్! చాలా అకౌంట్స్ బ్యాన్ అయిపోయినాయి. కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇది కూడా. నెక్స్ట్ దీనికి కూడా మనం అడ్వర్టైజ్‌మెంట్స్ కూడా రన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం పోస్ట్‌లు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడికొచ్చేసి క్రియేట్ యాడ్ అంటే యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం డైలీ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటే మనం మానిటైజేషన్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. మన కంటెంట్ యొక్క ఇన్‌సైట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఎన్ని వ్యూస్ వచ్చినాయి మన కంటెంట్‌కి అనేది. మనం పోస్ట్‌కి చేసిన దానికి ఒక వ్యూ వచ్చింది. దీనికి ఒకటి. ఇక్కడ 1 వ్యూ వచ్చింది. అలాగే ఇక్కడ వచ్చేసి 1000 ఆన్సర్స్ ఉన్నాయి గదా! ఇంకా అంటే రీసెంట్‌గా వచ్చే వాటికి ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఎక్కువ హై వ్యూస్ ఉన్న క్వెషన్‌కి ఆన్సర్ చేయడం మనకు చాలా బెస్ట్. మనం ఏదైనా ఒక క్వెషన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ క్వెషన్‌కి ఫాలోవర్స్ కూడా ఉంటారు. ఇక్కడొచ్చేసి చూడండి 24,000 వ్యూస్ వచ్చినియి, అప్‌వోట్స్ వచ్చినాయి, షేర్స్ వచ్చినాయి. ఇక్కడొచ్చే ఇట్లా ఈ పోస్ట్‌లకి ఉంటుంది. ఇది హై ప్లాట్‌ఫార్మ్ అంటే ఎక్కువ పీపుల్స్ ఇక్కడ ప్రతి టాపిక్ ఉంటది. ఈ టాపిక్ ఉంటది. ఈ టాపిక్ లేదు అనడానికి ఏం లేదు. అన్ని టాపిక్స్‌కి రిలేటెడ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. బట్ మనం ఎక్కువగా ఆహ్, వ్యూస్ ఉన్న క్వెషన్‌కి మనం ఆన్సర్ చేయడం బెటర్. ఇప్పుడు మనకు కూడా కొంచెం ఇక్కడొచ్చేసి చూడండి ఈ క్వెషన్‌కి ఫాలోవర్స్ 612 మెంబర్స్ ఉన్నారు. 612 మెంబర్స్ ఉన్నారు ఈ క్వెషన్‌కి ఫాలోవర్స్. ఆన్సర్స్ వచ్చేసి 982 ఆన్సర్స్ ఉన్నాయి. ఇట్లాంటి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న క్వెషన్‌కి ఆన్సర్ చేస్తే మనకు కూడా కొంచెం వ్యూస్ అనేది వస్తది మన ఆన్సర్‌కి. ఇట్లాంటి క్వెషన్స్ అనేవి సెలెక్ట్ చేసుకో. ఒకవేళ ఏమీ లేవనుకోండి, అలాంటప్పుడు మామూలుగా క్వెషన్స్‌కేసి ఎప్పుడుకొస్తది మనకి 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్ తర్వాత మనకి ఇంక్రిమెంట్ వస్తది కానీ అప్పటి వరకు రాదు. ఇక్కడ ఇంతవరకు మనం నార్మల్‌గా పోస్ట్ చేసుకోవడము, ఆన్సర్స్ చేయడము, ఈ క్వెషన్స్ అడగడం. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఎ స్పేస్ ఉంది. ఈ స్పేస్‌లో మనం ఫేస్‌బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తామో, మనం ఇక్కడ దీనికి కూడా ఒక పేజ్ క్రియేట్ చేసుకుంటాం. హ్మ్.
ఇక్కడ ఇప్పుడు ఈ లింక్‌ని మనం షేర్ చేసి మన ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేయొచ్చు. మన పేజీని లైక్ చేయడానికి, ఫాలో చేయడానికి. బట్ అవసరం లేదనుకుంటే ఇది స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు పేజ్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మనం లోగో, మన బ్యానర్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకా ఎవరినైనా పీపుల్‌ని ఇన్వైట్ చేయొచ్చు ఫాలో అవ్వడానికి, కంటెంట్ కంట్రిబ్యూట్ చేయడానికి, మోడరేటర్స్‌గా, అడ్మిన్‌గా వేరే మనకి మన స్టాఫ్‌ని గాని, ఫ్రెండ్స్‌ని గాని ఎవరో ఒకళ్ళని మనం ఇక్కడికి ఇన్వైట్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలంటే సరే నేమ్ ఉంది. మన ఫ్రెండ్స్ ఇక్కడ ఫాలో అవుతున్నారనుకోండి. ఈ నేమ్‌తో ఎవరన్నా వస్తారు. మన ఫ్రెండ్స్ ఎవరు లేరనుకోండి ఇక్కడ ఏం రావు. జస్ట్ ఇక్కడ ఇన్విటేషన్ లింక్ షేర్ చేసి కూడా మనము ఇన్వైట్ చేసుకోవచ్చు. ఇది కొత్త అకౌంట్‌కైతే ఎవరు రావట్లేదు ఫ్రెండ్స్. పాత అకౌంట్స్‌కైతే. ఇక్కడైతే ఇక్కడ పీపుల్స్ ఇక ముందు ఫ్రెండ్ రిక్వెస్ట్ తీసుకోవాలి దీనికి. ఇంకా అడ్మిన్స్ ఇక్కడ ఇట్లా వస్తారనమాట. మన ఫ్రెండ్స్ నేమ్స్ అందరూ ఇందులో ఉండాలి. వాళ్ళు మనం ఇన్వైట్ చేసే వాళ్ళని ఇట్లా మనం సెలెక్ట్ చేసి ఇన్విటేషన్ సెండ్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం ఆన్సర్స్ కానీ మనం చేసిన క్వశ్చన్స్ కానీ ఇక్కడ ఏమైనా క్యూలో ఉంటే ఇక్కడ చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే డైలీ పోస్టులు చేసుకోవచ్చు అనమాట. మనకు ఆ కంటెంట్ రాసుకొని ఇమేజెస్ అప్డేట్ చేసుకొని పోస్టులు చేసుకొని ఆ కంటెంట్ కూడా మనం సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. అట్లా షేర్ చేసుకుంటూ ఉంటే మనకి ఇంక్రిమెంట్ అనేది వస్తుంది ఫాస్ట్గా. యాడ్ చేసి ఇక్కడి నుంచి కూడా మళ్ళీ మనకి వ్యూస్ వస్తాయి కాబట్టి బాగా పాపులర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ కొరా నుంచి. ఈ కొరా ఏంటంటే మనము మనం ఏదైనా క్వశ్చన్ గురించి వెతుకుతున్నప్పుడు ఈ కొరాలో కనుక ఆ క్వశ్చన్‌కి మన ఆన్సర్ ఉంటే అది కూడా గూగుల్‌లో కనిపిస్తదనమాట. ఇట్లా మనం మన క్వరా స్పేస్‌ని యూజ్ చేసుకొని కంప్లీట్‌గా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని మానిటైజేషన్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికి సమ్ రూల్స్ ఉంటాయి. కంటెంట్‌కి వాటికి ఆ రూల్స్ అన్నీ మనం ఓకే అయితే అప్పుడు మనం మానిటైజేషన్‌కి ఎలిజిబుల్. ఇక్కడ నుంచి కూడా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళకొచ్చేసి రూల్స్ అనేవి చాలా కొంచెం కష్టంగానే ఉంటాయి. వాళ్ళు చెప్పిన రూల్స్ అన్నీ మనం ఒబే అయిన తర్వాతనే మనకి యాక్సెప్టెన్స్ అయితే వస్తది. ఇక్కడ మానిటైజేషన్. ఇక్కడ సెటప్ చేసుకొని మానిటైజేషన్ ఓవర్‌వ్యూ ఇక్కడ వస్తది. టేక్ యువర్ ఓన్ స్పేస్. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఎలిజిబుల్ టు పార్టిసిపేట్, హూ ఈజ్ ఎలిజిబుల్. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకోండి పాలసీస్. ఇట్లా కూడా మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రియేట్ యాడ్స్. కానీ మన ఇండియాలో ఈ యాడ్స్ క్రియేట్ చేయడం అనేది చాలా తక్కువ. బట్ ఫారెన్ కంట్రీస్‌లో అయితే
మనకి కొరా నుంచి కూడా యాడ్స్ అనేవి చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ అది అమౌంట్ ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. మన ఇండియాలో ఏంటంటే మార్కెటింగ్‌కి కొంచెం బడ్జెట్ తక్కువే ఉంటది కాబట్టి వీటన్నిటిలో చేయరు. అమెజాన్ వాళ్ళైతే అన్నిట్లో చేస్తారు. ఇక్కడ మన వెబ్‌సైటు, మన ఇండస్ట్రీ, మన బిజినెస్ నేమ్, బిల్లింగ్ రీజన్, కంట్రీ ఇండియానే కదా! ఇంకేం ఓకే. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇండియన్ రూపీస్. ఇక్కడొచ్చేసి మనం క్రియేట్ ఎ న్యూ క్యాంపెయిన్. ఇక్కడ కూడా మనకు సేమ్ ఫేస్‌బుక్ వాటిలో ఉన్నట్టు ట్రాఫిక్, కన్వర్షన్స్, వీడియో వ్యూస్, ఆన్సర్స్, లీడ్ జనరేషన్ ఇవన్నీ ఉన్నాయి. బట్ కన్వర్షన్స్ కానీ, లీడ్ జనరేషన్ కానీ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు. లీడ్ జనరేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మాక్సిమం మన అమౌంట్ వచ్చేసి ₹1000 ఉంది. ఇది ఒక ₹100 పెడితే ఏం చూపిస్తుంది? యాడ్ లైఫ్ టైమ్ బడ్జెట్ ఇస్ ఆప్షన్. ఇక్కడ లీడ్స్ అయితే రావు ఇంత తక్కువ బడ్జెట్‌కి. ఇక్కడ వచ్చేసి బీయింగ్ అడ్వర్టైజింగ్ ఇమ్మీడియట్లీ సెట్ స్టార్ట్ మనం స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఏ టైంలో ఈ టైం నుంచి ఈ టైం వరకు యాడ్ రన్ చేయాలంటే ఇప్పుడు వచ్చేసి దీనికి ఇలా మనకి ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయమంటే టైం ఏం లేకుండా స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన క్యాంపెయిన్ నేము, లొకేషన్ తెలంగాణ. ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ బల్క్‌లో యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. జిప్ కోడ్ యాడ్ చేస్తున్నాం, సిటీస్ యాడ్ చేస్తున్నాం, ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మన కంట్రీ సెలెక్ట్ చేసుకొని ఇట్లా కామా పెట్టేసి ప్రతిదానికి మనం యాడ్ చేసుకోవాలి. మనకు చూస్ మనం ఒకవేళ హైదరాబాద్ మొత్తం రన్ చేస్తూ ఒక సికింద్రాబాద్‌లో రన్ చేయొద్దు, లేకపోతే హైదరాబాద్‌లో ఉండే ఒక సమ్ పర్టిక్యులర్ ఏరియా ఏదో ఒకటి రన్ చేయొద్దు అంటే అక్కడ ఎక్స్క్లూడ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆల్ జెండర్స్ చూస్ ద స్పెసిఫిక్ జెండర్ అంటే మనకి లేడీ సెలెక్ట్ చేసుకోవడం, లేదంటే అన్నీ అంటే ఓకే. అండ్ కంటెంటా అదే కాన్సెప్చువల్, ఆడియన్స్, బిహేవియర్స్ ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి దీన్ని తీసుకుంటే టార్గెట్ స్పెసిఫిక్ టాపిక్, కీవర్డ్స్, క్వశ్చన్స్. మనం ఏ టాపిక్స్ టార్గెట్ చేస్తే ఆ టాపిక్స్ దగ్గరే మన యాడ్స్ రన్ అవుతాయి. మనం ఎట్లాంటి క్వశ్చన్స్ టార్గెట్ చేస్తే ఆ క్వశ్చన్స్ దగ్గరే మన యాడ్ రన్ అవుతుంది. కీవర్డ్స్, క్వశ్చన్స్, టాపిక్స్ మనం కీవర్డ్స్ ఏది సెలెక్ట్ చేసుకుంటుంది. ఒకవేళ కీవర్డ్స్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం టార్గెటెడ్ కీవర్డ్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఇట్లా కీవర్డ్స్ అనేవి ఇవ్వాలి. మనం ఎన్ని కీవర్డ్స్ ఇస్తే అంత మనకి బెటర్ అనమాట. అన్ని కీవర్డ్స్ దగ్గర మన యాడ్ రన్ అవుతుంది. అలాగే టార్గెట్ ఆడియన్స్ ఎక్స్క్లూషన్ మనకి వద్దు, టార్గెటింగ్ ఎక్స్క్లూషన్ ఇవన్నీ మనకి వద్దు అనుకున్నవి ఇక్కడ ఇచ్చేస్తే అక్కడ మన యాడ్ రన్ అవ్వదు. అలాగే ప్లేస్మెంట్స్, ఆల్ ప్లేస్మెంట్స్, స్పెసిఫిక్ ప్లేస్మెంట్స్ అనేది స్పెసిఫిక్ ప్లేస్మెంట్స్ అంటే ఫీడ్స్, క్వశ్చన్స్. బట్ మనం ఆల్ అంటే రెండిట్లోనూ డిస్ప్లే అవుతుంది. అలాగే మొబైల్, డెస్క్టాప్, స్పెసిఫిక్ డివైస్లోనే మిగతా వాటిలో వద్దు అంటే ఇన్ని చోట్ల యాడ్ కనిపిస్తుంది. వీటిలో మనకి ఏది వద్దు అనుకుంటే అది రిమూవ్ చేసుకుంటాం, లేకపోతే అన్నిట్లో ఉంటే ఓకే సెలెక్ట్ చేసుకోండి. అలాగే అమౌంట్ అనమాట. బిడ్ అమౌంట్ ₹35 కాస్ట్ పర్ క్లిక్. ఒక క్లిక్ అయితే మనకు ₹35 కట్ అవుతుంది. సజెస్టెడ్ బిడ్ అంటే ₹35 అయితే మనకి మంచి కన్వర్షన్స్ వస్తాయి. మనం అంతకన్నా తగ్గిస్తే అంత రావని చెప్పేసి. అలాగే మనం ఒక 1000 ఇంప్రెషన్స్ పెట్టిన
1000 ఇంప్రెషన్స్‌కి వచ్చేసి మనం 175 రూపీస్ పెట్టాలి. అలాగే ఆప్టిమైజ్డ్ లీడ్ కంటే చూడండి లీడ్స్‌కి ఎక్కువ అమౌంట్ అనేది పెట్టాలి. కాస్ట్ పర్ క్లిక్ అంటే మనకి 35 రూపీస్ అనేది ఎక్కువ పడతదనమాట ఇది. ఇంకొచ్చేసి మన ఇమేజ్ ఏమన్నా ఉంటే వీడియో గాని, టెక్స్ట్ యాడ్, ప్రమోట్ ఆన్సర్స్. ఇవి ఆన్సర్స్ అంటే మనం ఏమన్నా ఆన్సర్స్ ఉంటే మన ఆన్సర్ ప్రమోట్ చేసుకోవాలి ఇక్కడ. మన ఆన్సర్ లింకు లేదా ఇమేజ్ అంటే ఇమేజ్. ఇక్కడ మన బిజినెస్ నేము, హెడ్‌లైన్, బాడీ టెక్స్ట్, కాల్ టు యాక్షన్ బటన్. అంటే మనము ఏమి ఇస్తాము అంటే కాంటాక్ట్ అస్ గానీ, డౌన్‌లోడ్స్ గానీ, అప్లై నౌ గానీ ఇట్లాంటివి ఏదైతే ఇస్తామో ఏ ఫార్మాట్‌లో ఇస్తామో ఆ ఫార్మాట్‌కి సూట్ అయ్యే ఒక కాల్ టు యాక్షన్ బటన్ అనేది ఇక్కడ క్వెషన్స్ ఇచ్చామనుకోండి రీడ్ మోర్ అని, ఫ్రీ ట్రయల్ అని, స్టార్ట్ నౌ అని, మన కోర్సెస్ అనుకో స్టార్ట్ నౌ అని ఇలా ఇస్తాము. తర్వాత ఇక్కడ మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ మన లోగో సెలెక్ట్ చేసుకొని ట్రాకింగ్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఇస్తాం. మన వెబ్‌సైట్ ఇంప్రెషన్స్‌కి గానీ ఇవన్నీ. నెక్స్ట్ సెలెక్ట్ లీడ్ జనరేషన్ ఫామ్ క్రియేట్ చేసుకున్నాం. లీడ్ జనరేషన్ ఫామ్ ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫస్ట్ నేము, లాస్ట్ నేము ఉంది కదా, మనకి ఫోన్ నెంబర్ కూడా కావాలనుకోండి. ఫోన్ నెంబరు అలాగే మనకి మిగతా జాబ్ టైటిల్స్ కానీ ఇలా ఏమైనా కావాలంటే అక్కడ. అలాగే మనం వెబ్సైట్ మనం ఫామ్ కనుక క్రియేట్ చేయాలంటే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయినా ప్రైవసీ పాలసీ పేజ్ అనేది ఇంపార్టెంట్. అది ఇచ్చేసి నెక్స్ట్‌కి వెళ్ళిపోతే ఇది ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇంకా సబ్మిట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా తర్వాత మనం అమౌంట్ అనేది బిల్లింగ్ చేసుకోవటమే. ఈ ప్రైవసీ పాలసీ పేజీ లేకుండా ఇది క్రియేట్ చేయడం రాదు. నెక్స్ట్ బిల్లింగ్ వెళ్ళటం. బట్ ఇది ఊరికే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అంతే. మనకు మ్యాక్సిమం యాడ్స్ అనేవి కొర మీద రన్ చేయము. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మీరు ప్రైవసీ పాలసీ పేజ్ ఇచ్చినాక మొత్తం ఒక ఓవర్‌వ్యూ వస్తది. ఆఫ్టర్ దట్ మీరు బిల్లింగ్ అనేది మీరు అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. బట్ అమౌంట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది లీడ్స్ రావడానికి. జస్ట్ ఓకే అండి. ఇవన్నీ ఒకసారి చూడండి. పీపీటీస్, పీడీఎఫ్, సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్, అలాగే ఆర్టికల్ సబ్మిషన్స్, కొర ఆన్సర్. కొర కూడా మీ జీమెయిల్ ఐడితో క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేయండి. బట్ ఎక్కువ చేయకండి. కొన్ని చేయండి. 1, 2. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. అది ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అయ్యారా? లేదు. ఒకసారి అవుతా. సరే. ఎస్‌ఈఓ మొత్తం. ఓకే.